ఏడిపించాడండి. ఏడుబంటిగా నేను ఇంతకు ముందు సినిమా ఫ్యాను, ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాను. నేను ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి మూవీ అయితే ఎప్పుడు చూడలేదండి. రామ్ చరణ్ మాత్రం అసలు స్కెచ్ కాపీ బ్లాక్ బస్టర్. గల్లీ నుంచి ఢిల్లీ పోవాలరా నాయన. నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందండి. యాక్టింగ్ పరంగా మాత్రం ఒక మెట్టు ఎక్కాడారు. హాయ్ ఫ్రెండ్స్, మూవీకి అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మీరు కూడా మూవీ చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి. 100% వస్తారు. రావాలి, విలేజ్ స్థాయిలో గ్రామీణ స్థాయి వాళ్ళందరూ రావాలి, చూడాలి. మీ బుర్రలు మారుతాయి. మట్టి బుర్రలు ఉంటాయి కొన్ని. ఆ మట్టి బుర్రలు ఎందుకంటే మట్టి బుర్రలు తమ్మాకు వేసుకొని, గుట్కా వేసుకొని, అది వేసుకొని, ఇది వేసుకొని ఊర్లో పడితే తాకుండా తిరగకుండా బజార్లో పడి తిరుగుతారు. పెద్ద సినిమా చూస్తే అరే నాయన బజార్లో పడిన కాదరా మనం తిరిగేది. గల్లీ నుంచి ఢిల్లీ పోవాలరా నాయన. ఢిల్లీకి పోవాలంటే మనం ఏదో కబడ్డీ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా, ఖోఖో ఆడాలన్నా, ఏది ఆడాలి, వాళ్ళకి ఏది వస్తే అదే పైకి రావాలి. గల్లీలో కాదురా నాయన ఉండేది, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి ఒక మంచి రోడ్ వేసింది. ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, మనం పుట్టాం పుట్టేది సాగకుండా ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఏడిపించాడండి. ఏడుబంటిగా నేను నా కళ్ళంటి నీళ్ళు తిడుచుకుంటే ఉన్నాను. ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. నిజంగా ఈ మాట చిన్నదా పెద్దదా వచ్చు కానీ ఆస్కర్ అవార్డు కూడా రామ్ చరణ్ రావాలి. అతనికి చెయ్యి బాగాలేకపోయినా సరే మొన్న ఆడే ఫంక్షన్ లో కూడా చెప్పాడు, ప్రేక్షకుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకుల కోసం నేను చావడానికైనా సిద్ధమని చెప్తానండి. ఈ సినిమా చూస్తే రామ్ చరణ్ కోసం మేము చావడానికైనా సిద్ధం. రామ్ చరణ్, నేను ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. ఇంతకు ముందు సినిమా ఫ్యాను, ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాను. ఈ సినిమా ఎవడైనా నమ్మకండి, సినిమా చూసి మాట్లాడండి, సినిమా కోసం మాట్లాడండి, రామ్ చరణ్ చేసిన ఫలితం కోసం మాట్లాడండి, బుచ్చబాబు క్యారెక్టర్ కోసం, డిజైన్ కోసం మాట్లాడు. అంతే బాగా చేశాడు ఈ సినిమా. సినిమా అంటే ఇది సార్. నిజంగా ఒక 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 సినిమా కోసం ఒక వ్యక్తి కష్టపడితే ఎలా ఉంటాడో అలా తీశాడు. నిజంగా రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు కోసం అవసరమైతే ట్రంప్ చూడని మాట్లాడుతాడు. నిజంగా ఖర్చీఫ్లు ఇవ్వండి సార్, ప్లీజ్. ఖర్చీఫ్లు ఇచ్చి పంపించండి, థియేటర్ లో ఖర్చీఫ్లు పంచిపెట్టండి. నేను ఎప్పుడో మాతృదేవ భవ చిన్నప్పుడు మాతృదేవ భవ మూవీ చూసినప్పుడు ఖర్చీఫ్లు పంచిపెట్టారు. ప్లీజ్ దయచేసి బుచ్చిబాబు గారు ఖర్చీఫ్లు అరేంజ్ చేయండి. ఖర్చీఫ్లు తీసుకుని వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు నిజంగా మాకు ఖర్చీఫ్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ ప్రతి దీంట్లో ఖర్చీఫ్లోనే కళ్ళు తుడుచుకున్నాను. సినిమా చూసి ఏడుస్తారా మేడం? సినిమా చూసి ఏడుస్తారా? చాలా అసలు నిజంగా చెప్తున్నా. నేను ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి మూవీ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి మూవీ నేను నిజంగా నా పూర్తితో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఇప్పుడు అందరు హీరోస్ మాస్ మూవీస్ అయితే చూపిస్తున్నారు. మరి ఇది మీరు చూస్తే ఒక్కసారి థియేటర్ కి వెళ్ళి చూస్తే కెంపు కేకండి. అసలు రామ్ చరణ్ గారు నాకైతే నిజంగా లిటరల్లీ చెప్తున్నాండి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మాట కూడా రాలేదు. లిటరల్లీ ఏడిపించేశారండి. రామ్ చరణ్ గారు బాగా ఏడిపించారండి. అసలు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మెగా స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెగా అదే పుత్రుడు, అది పుట్టంగానే అది గొప్ప కాదు, వాడు పెరిగి ప్రయోజకుడు అయితే గొప్పదని అలా అది ప్రూవ్ చేశారండి. ఇది కాళ్ళు లేకున్నా కూడా అలా పోరాడి ఒక ఊరి కోసం, ఒక ట్రైన్ కోసం కొట్లాట చూసినా దానికి హట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఒక కాళ్ళు లేని చేతులు కూడా ఈ సినిమా చూసిన మాత్రం చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఏదైనా ఒక హీరోయిజం కాదు, ఒక హీరో కాళ్ళు లేకుండా కూడా ప్రూవ్ చేయించుకుంటూ ఒక రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారు ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా డిసప్పాయింట్ గారు ఇలాంటి సినిమాలు రాక కూడా చాలా రోజులు అయింది. చాలా బాగుంది. నేను చెప్పండి, రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం రంగస్థలం తర్వాత అంటే ఈ సినిమాలో మాత్రం చాలా బాగా నటించిండు. ఈ సినిమాకి మంచి అవార్డు రావాలి రామ్ చరణ్ గారికి మంచి ముందు కోరుకుంటున్నా. జగపతి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు చాలా తర్వాత కాంబినేషన్ లో బాగా సెట్ అయ్యి ఇస్తారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కథ కానీ స్టోరీ కానీ వాట్సాప్ అన్న ఇలాంటి సినిమాలు చూడాలన్నా అసలు మనకి ఏం కావాలి, ఊర్లో ఏం లేకపోతే కొట్లాడతారు చూసినావా, రామ్ చరణ్ గారికి కావాలంటే చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. కథ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. అర్థం చేసుకోవాలి, సినిమా అర్థం చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్. రామ్ చరణ్ మాత్రం అసలు స్కెచ్ కాపీ చేయలేదు. మీకు అందులో ఏ గేమ్ నచ్చింది? ఏ గేమ్ అంటే ఏడ్చావా నువ్వు మూవీలో? మూవీ చూసి అందరు ఏడ్చామంటున్నారు, నువ్వు ఏడ్చావా? ఏడవలేదా? ఎలా అనిపించింది ఓవరాల్ మూవీ? ఓవరాల్ మూవీ మాత్రం వర్డ్స్ లో చెప్పలేదు. మళ్ళీ చూస్తావా మూవీ? ఎన్నిసార్లు చూస్తా? ఎన్నిసార్లు అయితే అవునా? ఓకే. స్పోర్ట్స్ డ్రామా కాదు, మరి అందరూ
ట్రైలర్ చూసి క్రికెట్ లేకపోతే కుస్తీ స్పోర్ట్స్ డ్రామా ఉంటది, లాస్ట్ బాల్ 6 కొడితే సినిమా అయిపోద్ది అట్లా అనుకుంటారేమో. ఇది స్పోర్ట్స్ డ్రామా కాదు, స్పోర్ట్స్ అనేది కేవలం సబ్స్లాట్. సో ఓవరాల్ సినిమా చాలా సెంటిమెంట్ మీద ఉంటదండి అండ్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. ప్రెడిక్టబిలిటీ చాలా తక్కువ ఉంది. ఏదో హీరో సూపర్ మ్యాన్ హీ మ్యాన్ అన్నట్టు కాకుండా హీరోకి చాలా దెబ్బలు తగ్గుతాయి. తన జర్నీలో కూడా హీరో చాలా పడి లేస్తా ఉంటాడు అనమాట. అది చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. హీరోకి రియల్ ఛాలెంజెస్ ఉంటాయి. స్పోర్ట్స్ అనేది కేవలం సబ్ప్లాట్స్ కింద మాత్రమే ఉంటది అనమాట. సో హీరో ఒక ఆశయం కోసం ఉంటాడు. హీరోని కేవలం అందరూ పొగిడేస్తా, అందరూ లవ్ చేస్తూ ఉంటారు. హీరోని తిడతారు, హీరోని నిందిస్తారు. అవన్నీ ఎదుర్కొని ఒక సెంటిమెంట్ గా హీరో ఇప్పుడు అలా కాదు, అందరు చిన్నపిల్లలందరూ క్యాండీ క్రష్, జస్ట్ పబ్జి చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్ కి. చాలా స్కామ్స్ కూడా దాని వల్లే జరుగుతున్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ గురించి ఒక ఊహ, ఎలా ఆడాలి, ఎక్కడున్నాము, మనం ఏం చేయాలి అన్ని చూపించారు ఆ మూవీలో. రామ్ చరణ్ గారికి రెండో చెప్పారు, రెస్లర్ చెప్పారు, క్రికెటర్ చెప్పారు. మరి ఏ స్పోర్ట్స్ మెన్ ఆయన? ఆల్రౌండర్. మీకు ఏ స్పోర్ట్ నచ్చింది? క్రికెటర్. మేడం ఇట్లాంటి సినిమాలు వస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఇట్లాంటి సినిమాలు వస్తేనే కదా మనం కూడా గేమ్ మనం గ్రౌండ్ లోకి వెళ్ళి వాడాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఏమంటారు విలేజ్ లో వెళ్ళి గూడెంలోకి వెళ్ళి ఎవరైనా మాట్లాడతారా? ఏ ఓటు హక్కు లేని వాళ్ళ గురించి ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎవరైనా మాట్లాడతారా? అలాంటి వాళ్ళ బాధ ఒక ఎమోషన్ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ ఎమోషన్. ఎవరైతే విలేజ్ నుంచి ఉంటారో ఆ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాని గురించి మాట్లాడాలి మీరు. చాలా అంటే చాలా బాగా ఉంది సినిమాని. ఎవరు కూడా నెగిటివ్ చేయకండి. అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. రామ్ చరణ్ అసలు ఈ సినిమా ఒప్పుకోవడమే పెద్ద గ్రేట్. సినిమాని ఏది తెలియకుండా ఏమంటే అదే మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. సూపర్. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ లో సినిమాకి హైలైట్ అన్నాడు. ప్రతి సీన్ లో కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ పనిదారం కనిపిస్తుంది. ఇంకా జాహ్నవి కపూర్ సినిమాకి వేస్ట్, జస్ట్ బాలీవుడ్ హైప్ కోసం తీసుకున్నారు. కెమెరాస్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది నా వరకు చూసుకుంటే మాత్రం. బట్ ఇక మిగతా క్యారెక్టర్ విషయానికి వస్తే జగబోతు క్యారెక్టర్ మనకు గుర్తుండిపోతుంది. నిజంగా ఆయన కొద్దిసేపు అయినా సరే చాలా ఎమోషనల్ గా టచ్ చేస్తారు. ఇంకా శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అయితే చాలా గురువుగా, పవర్ఫుల్ గా, రెగ్యులర్ ఫార్మాట్ తో కాకుండా డిఫరెంట్ గా ఆయన రోల్ అయితే ఉందన్నమాట. ఇంకా రామ్ చరణ్ 1 man షో అండి. ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ కొంచెం లాగైంది కానీ కరెక్ట్ గా ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చే, బోరు కొట్టదు. బట్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కంటతడి వచ్చేస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం చాలా వెరీ వెరీ ఎమోషనల్ అవుతారు అన్నమాట. ఇంకా 1 man షో ఎంతమంది కొంచెం బుచ్చిబాబు గారు రాసుకున్న స్టోరీ ఒక స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్ గా తీసుకెళ్లాలంటారు. అది కొద్ది వరకే వర్కౌట్ అయింది. ఇంకా కుస్తీ ఫైట్స్ అని ఏదైతే నిడిగి ఉందో అది కొద్ది లాగైందండి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే. నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందండి. యాక్టింగ్ పరంగా మాత్రం ఒక మిట్ట ఎక్కాడను. నేను రంగస్థలం తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఇందులో చూశానండి. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఇందులో చూశాను. చాలా బాగుంది సినిమా, కంప్లీట్ నీట్ గా ఉంది. చూసారుగా మూవీ రివ్యూ. మూవీకి అయితే మంచి టాక్ వస్తుంది. మీరు కూడా వెళ్ళకపోతే వెళ్ళి మూవీకి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.